హలో మై డియర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ఈ వీడియోలో అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ విధంగా సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ మంత్లో మనకు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎక్కడ కూడా ఆపకుండా కొనసాగించండి. ఇక ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మీరు ఈ సబ్జెక్టే చదవండి, నెక్స్ట్ ప్రిలిమ్స్లో ఈజీగా క్వాలిఫై అవుతారని నంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో కావచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. మీరు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. మీ టార్గెట్ అనేది ప్రిలిమ్సా మెయిన్స్ అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే జాబ్ రాదు, మెయిన్స్లో మనకు కావాల్సింది మెరిట్ రావాలి. కాబట్టి మన టార్గెట్ అంతా ఎలా ఉండాలంటే మెయిన్స్నే టార్గెట్ పెట్టుకోవాలి అని, అంతేకాని నేను షార్ట్ నోట్సెస్ అవుతా క్వాలిఫై అవుతా ప్రిలిమ్స్ కోసమే అంటే నువ్వు చదివేది ప్రిలిమ్స్ కోసమా మెయిన్స్ కోసమా? మెయిన్స్ కోసమే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు చదువు, మళ్ళీ సబ్జెక్ట్లో కూడా ప్రతి పాయింట్ కూడా చదవడానికి ట్రై చేయి. అంతేకాని ఈ చాప్టర్లో ఇది ఇంపార్టెంట్ లాస్ట్ టైం వచ్చిందని దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు. ఎందుకంటే మనం ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాబట్టి ఈ చాప్టర్లో ఇంతకుముందు వచ్చిందంటే ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి జస్ట్ మనం ఐడియా కోసం లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఒక కాన్సన్ట్రేషన్ పెడతాం, తర్వాత దాంట్లో కొంచెం డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని మనం ఈ చాప్టరే చదువుతాం, ఈ సబ్జెక్టే చదువుతాం, నేను క్వాలిఫై అవుతా అంటే ఇది కాదు. మనకు కావాల్సింది అంతిమంగా మెయిన్స్. కాబట్టి మెయిన్స్లో ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. క్లియర్ కదా? ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓకే, క్వశ్చన్ చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, A and B had some cards in a game. A lost 1/10 of his cards to B, due to which ratio of number of cards between A and B becomes 3:1. 3:1. Next day, A lost some more cards to B and the ratio becomes 4:7. Finally, B had 72 more cards than A. How many cards did B win from A all together అని మెన్షన్ చేసిండు. ఏ మరియు బీల దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. ఒక ఆటలో ఏ తన కార్డులో 1/10 కోల్పోయాడు. దీని వలన ఏ మరియు బి కార్డుల మధ్య నిష్పత్తి 3:1గా మారింది. మరుసటి రోజు ఏ బికి మరికొన్ని కార్డులను కోల్పోయాడు మరియు నిష్పత్తి 4:7గా మారింది. చివరికి బికి ఏ కంటే 72 కార్డులు ఎక్కువ ఉన్నట్లయితే బి మొత్తం నుండి ఏ కార్డులను గెలుచుకున్నాడు. ఓకేనా? అయితే క్వశ్చన్ ఏమడిగిందంటే చూడండి, జనరల్గా ఏబీల మధ్య సమ్ కార్డ్స్ అనుకున్నాం కదా. ఓకేనా? ఆ కార్డ్స్ అనేది ఎలా ఉంటాయంటే జనరల్గా ఏబీల మధ్య 100 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ కేసులో ఏం చేసినామంటే ఏ నుంచి బి అనేవాడు తీసుకున్నాడు, అప్పుడు రేషియో చేంజ్ అయింది 3:1 అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఏ నుంచి బి అనేది తీసుకున్నాడు కాబట్టి రేషియో 4:7 అయింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే 2 టైమ్స్ తీసుకున్నాడు కదా బి అనేవాడు ఏ నుంచి. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే మరి ప్రెసెంట్ ఎంత అని క్వశ్చన్ అడిగిండు. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఏ అనేవాడు బికి ఇచ్చిన అన్న ఒకటే, లేదా బి అనేవాడు తీసుకున్నాడు ఏ నుంచి అన్న ఒకటే కదా. కాబట్టి ఈ విధంగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ విధంగా సాల్వ్ చేస్తాం, లేదు కాన్సెప్టే కావాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎలా నేర్చుకుంటాం. జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఇప్పుడు ఏ బి దగ్గర 100 రూపీస్ ఉంది అనుకోండి, ఏ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత బి దగ్గర ఒక 50 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ టోటల్ ఎంత ఉన్నట్టు 150 రూపీస్ ఉన్నట్టే కదా. ఓకే, 150 రూపీస్ ఉన్నాయి. ఈయన ఏం చేస్తుందంటే ఈయన 20 రూపీస్ ఇస్తుండు. ఈయన 20 రూపీస్ ఇస్తే ఈయనకి ఏం కావాలి, +20 కావాలి కదా. అప్పుడు ఏమైతుందంటే చెక్ చేస్తే ఇది 70 అవుతుంది, ఎంత 80 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుందంటే 70 అవుతుంది. అమౌంట్ ఎంత ఉంది 150. మళ్ళీ ఏం చేస్తుండంటే మళ్ళీ 30 ఇచ్చిండు. ఓకేనా? ఈయన 30 ఇచ్చిండంటే ఈయన 30 తీసుకున్నట్టే కదా. కాబట్టి ఇది ఎంత ఉన్నదంటే 50 ఉన్నట్టే కదా. నెక్స్ట్ తర్వాత ఇది ఎంత ఉన్నది 100 ఉన్నట్టు. మొత్తం కలిపితే ఎంత అంటే 150. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ అమౌంట్ ఏమైనా చేంజ్ అయిందా ఇద్దరి మధ్యలో? ఇద్దరి మధ్యలో ఎంత ముందు స్టార్టింగ్లో ఈయన 100 ఉన్నాడు, 50 ఉన్నాడు కాబట్టి 150 ఉన్నది. తర్వాత 80 + 70 అంటే ఎంత 150, 50 + 100 అంటే 150. కాకపోతే ఏం జరిగిందంటే ఏ అనే పర్సన్ బీకి ఇస్తుండు, ఏ అనే పర్సన్ బీకి ఇస్తుండు, అంతేకాని ఓకేనా అమౌంట్ ఏమైనా చేంజ్ అయిందంటే టోటల్ అమౌంట్ ఎప్పుడు కూడా చేంజ్ కాదు. కాకపోతే ఇంతకుముందు ఏ దగ్గర ఎక్కువ ఉంది, ఇప్పుడు బి దగ్గర ఎక్కువ ఉంటుంది. వాటి మధ్య రేషియో అనేది ఈక్వల్ చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్ అయిపోతుంది కదా. ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది మన టార్గెట్ కాబట్టి ఆ డిఫరెన్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ క్లారిటీగా వినండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏ 1/10 లాస్ట్ అని మెన్షన్ చేసిండు అంటే అతని దగ్గర 10 రూపీస్ ఉన్నట్లయితే 1 రూపీ అనేవాడు ఏంటి లాస్ ఏంటంటే బీకి ఇచ్చినట్టే కదా. ఓకే, క్లియర్.
క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు ఎంత రూపీస్ ఉన్నాయి అన్నట్టు 9 రూపీస్ ఏ దగ్గర ఉన్నట్టు ఆ 1 రూపీ ఎవరికి ఇచ్చినట్టు బీకి ఇచ్చిండు. అప్పుడు రేషియో వచ్చింది ఏమొచ్చింది 3:1 అనేది రావడం జరిగింది. 3:1 అనేది వచ్చింది క్లియర్. మళ్ళీ తర్వాత ఏ అనే పర్సన్ మళ్ళీ బీకి ఇచ్చిండు. ఎన్ని ఇచ్చిండో తెలియదు, సమ్ ఆఫ్ కార్డ్స్ అని మెన్షన్ చేసిండు. అప్పుడు రేషియో ఎలా ఉంటుందంటే 4:7 అన్నాడు. 4:7 అన్న తర్వాత వాళ్ళ మధ్య లాస్ట్కి ఏముందంటే బి అనే పర్సన్ ఏ కంటే ఎన్ని కార్డ్స్ ఎక్కువ ఉన్నాడు 72 మోర్ దెన్ ఏ అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలి. అంటే బ్యాక్వర్డ్ నుంచి ఆన్సర్ వచ్చినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ 2 కేసెస్లో స్టార్టింగ్లో ఏ ఎక్కువ ఉన్నాడు, ఇప్పుడు బి ఎక్కువ ఉన్నాడు. కాబట్టి బి ఎందుకు ఎక్కువ ఉన్నాడు అంటే స్టార్టింగ్ ఇనిషియల్ నుంచి తర్వాత ప్రెజెంట్లోకి డిఫరెన్స్ ఉండడం వల్లనే కదా వచ్చింది. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ మీకు అర్థం కావడానికి కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ మోడల్ అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. కాన్సెప్ట్ను నేర్చుకుంటే షార్ట్ కట్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. మన ఏపీ తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూట్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో చెక్ చేసినట్లయితే ఇంత లెంతీ క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేయరు. ఒకటి ఇన్స్టెస్ డిస్కస్ చేసినా కూడా ఎలా చెప్తారంటే ఓన్లీ సింగిల్ మెథడ్ చెప్తారు, ఇట్లనే ఫాలో అవ్వాలని చెప్తారు. అది మనం ఏమనుకుంటామంటే ఇట్లనే ఫాలో అవ్వాలని చివరికి బట్టి పట్టినట్టు అవుతుంది. అలా బట్టి పడితే మ్యాథ్స్ ఎన్నటికీ రాదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, తర్వాత షార్ట్ కట్ నేర్చుకున్నట్లయితే ఈజీగా సక్సెస్ అవుతావు. క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మెథడ్ 1 రాస్తున్నా, దాన్ని ఏమనుకున్నామంటే కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ స్టార్టింగ్ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, ఏ లాస్ట్ 1/10 అంటే మీనింగ్ ఏంటంటే అతని దగ్గర 10 కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసిండు 1 కార్డ్ అనేది ఎవరికి ఇచ్చిండంటే బీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ఏ దగ్గర టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నట్టు ఏ దగ్గర 10x ఉన్నాయి క్లియర్. నెక్స్ట్ తర్వాత బి దగ్గర ఎంత ఉందో తెలియదు. కాబట్టి మనం ఏం రాయాలి బి అనే రాస్తున్నాం. క్లియర్ కదా. 10x తర్వాత బి దగ్గర ఏంటంటే బి అనే రాస్తున్నాం. క్లియర్ అయిపోయింది. అంటే 10x అని ఎలా రాస్తున్నాం, ఏ దగ్గర 10x అనేది ఎలా ఉన్నాయంటే మనకు డినామినేటర్ ఒరిజినల్ వాల్యూ. కాబట్టి ఏ దగ్గర 10x అనేది ఉండడం జరిగింది, 10x ఉంది. నెక్స్ట్ తర్వాత ఈ 10xలకి వెళ్ళి 1 ఇచ్చిండు కాబట్టి ఎంత -x వచ్చింది. ఇప్పుడు బి దగ్గర ఇనిషియల్ కార్డ్స్ అంటే ఎంత అని రాస్తాం మనం జనరల్గా బి దగ్గర బి అనే రాస్తాం. మనకు తెలియదు కాబట్టి సమ్ ఆఫ్ కార్డ్స్ అన్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. మరి ఏ అనే పర్సన్ ఈ బి అనే వాడికి ఇచ్చిందంటే మైనస్ అయితే బి తీసుకోవాలి కదా. మరి బి తీసుకోవాలంటే ఆ -x ఏమవుతుంది +x అవుతుంది. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఇచ్చిన రేషియో 3:1 అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం రాస్తున్నాం అంటే 10x అని రాస్తున్నాం, 10x -x అని రాస్తున్నాం. క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత ఈ బి అనేవాడు తీసుకోవాలి కదా, తీసుకోవాలి కాబట్టి అది +x అవుతుంది. ఈక్వల్ టు మనం ఏ విధంగా రాస్తున్నాం అంటే 3/1 అని రాస్తున్నాం. క్లియర్ కదా. ఓకేనా. 10x - x అంటే ఎంత 9x వచ్చింది, డివైడెడ్ బై b + x వచ్చింది. ఈక్వల్ టు ఎంత అంటే 3/1 కదా. 3/1 కాబట్టి 3 1s 3 3s వచ్చింది. అంటే 3x అనేది రావడం జరిగింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే b + x వచ్చింది ఈక్వల్ టు 3x వచ్చింది. అంటే ఇప్పుడు ఈ x 3x మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2x వచ్చింది. అంటే ఇప్పుడు b ఇనిషియల్ కార్డ్స్ ఎంత అంటే 2x వచ్చింది. ఏ ఇనిషియల్ కార్డ్స్ అంటే ఎంత అని చెప్పాలి మనం 10x అని చెప్పాలి. క్లియర్ కదా. ఇక్కడ వరకు అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నట్టు 10x + 2x అంటే టోటల్ 12x ఉన్నాయి కార్డ్స్. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఈ 3:1 కాస్త నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఈ ఏబికి ఏం కావాలి మళ్ళీ రేషియో దేనిగా చేంజ్ అయింది 4:7 అని మెన్షన్ చేసింది కదా. ఈ 4:7 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు రావాల్సిన కార్డ్ ఏంటిదంటే ఒక్కసారి చెక్ చేయండి. ఈ 4:7 అన్నాడు, ఈ 4:7 అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని కలిపితే ఎంత జనరల్గా 4:7 అంటే టోటల్ ఎంత అంటే 11 అంటే 11 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 10x + 2x అంటే ఎంత 12x కాబట్టి అంటే 11 పార్ట్స్ ఈక్వల్ టు మనం ఏం రాస్తున్నాం అంటే 12x అని రాస్తున్నాం. క్లియర్. ఎలా రాస్తున్నామంటే చూడండి రేషియో అనేది అంటే ఇద్దరు కూడా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేదా మైనస్ కావచ్చు, లేదా ప్లస్ కావచ్చు కదా. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ 4:7 అన్నాడు కాబట్టి ఆ 4:7 కలిపితే 11 పార్ట్సే కదా. ఆ 11 అనేది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న ఇనిషియల్ 10x నెక్స్ట్ ఇది 2x కాబట్టి టోటల్ 12xకి ఈక్వల్ చేసినాం. అంటే 4 + 7 అంటే 11 పార్ట్స్ ఈక్వల్ టు వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ ఎంత లేదా కార్డ్స్ ఎంత 12 కాబట్టి 12x అని రాసినాం.
ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే 12 ఇంటూ 7 అంటే ఎంత 84x అనుకున్నాం 84x బై 11 అనేది కామన్ కాబట్టి నెక్స్ట్ 12 ఇంటూ 4 అంటే ఎంత 48x బై 11 అని రాసినాం 48x బై 11 అని రాసినాం అంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి ఈ రేషియో యొక్క డిఫరెన్స్ అంటే ఏ నుంచి బికి మధ్య బి అనే పర్సన్ ఏమని మెన్షన్ చేశానంటే బి గెట్స్ 72 మోర్ కార్డ్స్ దాన్ ఏ అని మెన్షన్ చేసిండు అంటే బి దగ్గర ఉన్న కార్డ్స్ అట ఏ కంటే 72 ఎక్కువ ఉండాలి కదా కానీ మనకు వచ్చిన వాల్యూ ఏం కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత అంటే ఏ యొక్క వాల్యూ బి యొక్క వాల్యూ అనేది ఎక్స్ వస్తుంది కానీ మనకు బి అనే పర్సన్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఇనిషియల్కును ప్రెజెంట్కు మధ్య డిఫరెన్సే కదా వచ్చింది అది కనుక్కుంటే ఆన్సర్ అనేది అయిపోయినట్టే కదా కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అనేది దానిపైన పెట్టాలి ఇప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే దేనికి ఈక్వల్ అన్నాడు 72 ఎక్కువ అన్నాడు అంతే కదా ఇంకో బి అనే పర్సన్ ఎక్కువ ఉండాలి ఏ అనే పర్సన్ తక్కువ ఉండాలి ఎందుకంటే 2 టైమ్స్ తీసుకున్నాడు కదా కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెక్ చేస్తే ఓకేనా ఎంత 84 మైనస్ 48 కాబట్టి ఎంత వచ్చిందంటే మనకు 36 కదా 36x వచ్చింది డివైడెడ్ బై ఇది 11 కాబట్టి 11 అని రాసినాం ఈక్వల్ టు 72 కాబట్టి 36 1 జా 36 2 జా అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 11 ఇంటూ 2 అంటే ఎంత 22 వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత x వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇదే కదా మన కాన్సెప్ట్ ఏం చేయాలంటే బి దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నాయి తర్వాత ఇనిషియల్ ఎంత ఉంది వాళ్ళ మధ్య డిఫరెన్సే కదా మనకు ఆన్సర్ అనేది అవునా కదా అంటే ఎంత తీసుకున్నదనే ముఖ్యం అంటే బి అనే పర్సన్ ఎన్ని తీసుకున్నాడు లేదా ఏ అనే పర్సన్ ఎంత ఇచ్చిండు అదే కదా అంటే బి యొక్క ప్రెజెంట్కు ఇనిషియల్కు మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అనేది అయిపోయినట్టే మరి బి దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందంటే 84x అన్నాడు కాబట్టి అదే రాస్తాం చూడండి 84x బై 11 మరి బి దగ్గర ఇనిషియల్ ఎంత ఉంది ఇనిషియల్ ఎంత అంటే -2x కదా ఇక -2x అనేది రావడం జరిగింది ఇక్కడ ఏం లేదు కాబట్టి -1 అని రాస్తాం కాబట్టి అంటే 1 అని రాస్తాం కాబట్టి 84x 11 ఇంటూ 2 అంటే ఎంత 22x వచ్చింది డివైడెడ్ బై 11 అని రాసినాం 84 కంటే ఏమొస్తుందంటే చెక్ చేస్తే 4 - 2 అంటే 2 వచ్చింది నెక్స్ట్ 8 - 2 అంటే 62x వచ్చింది డివైడెడ్ బై 11 వచ్చింది మరి 62 ఇంటూ x యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 22 కదా 22 కాబట్టి మనకి ఎంత వచ్చింది 11తో క్యాన్సిల్ చేసినట్లయితే 11 2 జా వచ్చింది 62కు డబుల్ ఎంత అంటే 124 మరి 124 అంటే ఆప్షన్ ఏమొచ్చిందంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 1 is the correct one. ఇక్కడ కొంతమందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక స్టెప్ అర్థం కాదు ఏ స్టెప్ అర్థం కాలేదంటే 11 parts equal 12 అయితే 7 part equal to 84/11 ఎలా వచ్చింది ఇదే కదా మీ డౌట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక 11 parts equal 12 అయితే మరి 1 part is equal to ఎంత 1 part is equal to అంటే 11 అటు వెళ్ళిపోతే కాబట్టి ఏం రాస్తాం మనం 12/11 1 part 12/11 ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే 4 పార్ట్సే కదా మరి 4 parts ఈక్వల్ టు ఏమని రాస్తామంటే 12 into 4 అంటే 48/11 12 into 4 అంటే 48 కదా మరి 7 parts అన్నాం అనుకోండి 7 parts అంటే ఏమైతే 12 7s 84/11 కాబట్టి మనకి ఈ విధంగా రాయాలి ఓకేనా స్టెప్ బై స్టెప్ ప్రతిసారి రాస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది కదా క్యాల్కులేషన్ అనేది కొంచెం ఫాస్ట్ ఉండాలి కొంచెం ఫాస్ట్ ఉన్నట్లయితే ఈజీగా అయిపోతుంది కదా ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఇంత లెంత్ సొల్యూషన్ చేసే కంటే ఈ క్వశ్చన్ వదిలేస్తే హ్యాపీ కదా ఇదే కదా ఫస్ట్ మీకు వచ్చేది ఓకేనా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి క్లియర్ కట్గా ఫస్ట్ ఏ దగ్గర ఎంత ఉన్నాయి కార్డ్స్ అంటే ఏ దగ్గర 10x కార్డ్స్ ఉన్నాయి బి దగ్గర ఎంత ఉందో తెలియదు కానీ ఏ 10x లెక్కలు ఏమి ఇచ్చిండు 1/10 లాస్ట్ అన్నాడు కాబట్టి ఆ x అనేది మైనస్ అయితే b కాస్త ఏం కావాలి ప్లస్ x అయిపోయిండు అక్కడికి వెళ్ళి రేషియో 3:1 వచ్చింది కానీ మనకి ఇచ్చిన రేషియో ఎంత 4:7 కదా ఓకేనా అంటే b దగ్గర 2x ఉన్నట్టు a దగ్గర 10x ఉంది అంటే ఇద్దరిని కలిపితే 12x ఉన్నట్టు క్లియర్ కదా మనకు రేషియో నెక్స్ట్ ఏమన్నాడు 4:7 అన్నాడు కాబట్టి ఇద్దరిని కలపాలి కదా ఇద్దరిని కలిపితే 11 parts ఆ 11 parts ఈక్వల్ 12x కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం కనుక్కున్నామంటే ఓకేనా x అనేది సబ్స్టిట్యూట్ చేసినాక x యొక్క వాల్యూ వచ్చింది x యొక్క వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే b యొక్క ప్రెజెంట్ కార్డ్స్ తర్వాత ఇనిషియల్ కార్డ్స్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా ఆ x ను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది 124 అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ ఇలా చెప్తే మీకు స్టెప్ బై స్టెప్ మంచిగా నీట్గా ఉంది నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మరి ఈ విధంగా చేస్తే మన సొల్యూషన్ అనేది 1 minute పడుతుందంటే
మోర్ దెన్ 1 మినిట్ టైం పడుతుంది. మరి మోర్ దెన్ 1 మినిట్ టైం పట్టినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఈ ఎక్స్ మోడల్ అనేది నేర్చుకుంటామంటే నేర్చుకోవద్దు. మరి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే దీన్ని ఇంకొక మెథడ్ కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి ఆ మెథడ్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఓకేనా, క్లియర్ కట్గా చెక్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఫస్ట్ మెథడ్ అనేది రావడం అయిపోయింది. నెక్స్ట్ తర్వాత దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, సెకండ్ మెథడ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ థర్డ్ మెథడ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం. క్లియర్ కదా. ఓకే, మెథడ్ 2 ఒక్కసారి చెక్ చేయండి. మెథడ్ 2 సాల్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనకు కావాల్సిన రేషియో ఏంటంటే చూడండి, ఫస్ట్ 3:1 అన్నాడు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది 3:1. ఇప్పుడు అది ఏ 1/10 లాస్ట్ అయితే తర్వాత ఏమన్నాడు 4:7 అన్నాడు. 4:7 అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెక్ చేస్తే 4:7 అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3 పార్ట్సే కదా. మరి 3 పార్ట్స్ ఉంటే 72 అయితే మరి 1 పార్ట్ ఎంత 24. మరి 4 పార్ట్స్ ఎంత 96 కదా. 24 × 4 96. 7 పార్ట్స్ ఎంత 168. 7 4s 28. 7 2s 14 + 2 అంటే ఎంత 168. క్లియర్ కదా. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు రేషియో ఏంటి, దీనికంటే ముందున్న రేషియో 3:1 అన్నాడు. మరి 3:1 అన్నాడు కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరిని కలిపితే ఎన్ని ఉన్నాయంటే చెక్ చేసినట్లయితే 168 + 96 అంటే ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం కలపండి, మొత్తం కలిపితే 264 కదా. 264 ఓకేనా. 168 + 96 అంటే వాళ్ళిద్దరి మధ్య కార్డ్స్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. స్టార్టింగ్ 264 ఉంటే ఇప్పుడు 264. కాకపోతే ఏం జరిగింది, ఏ నుంచి బి కలిపోయినాయి అంతే కదా. అంతేకాని ఎప్పుడన్నా మారిందా 264 అనేది మారదు. ఓకేనా. 96 ఇప్పుడు ప్రెసెంట్ ఏ దగ్గర 96 ఉన్నాయి, బి దగ్గర 168 ఉన్నాయి. 4:7 అన్నాడు కాబట్టి క్లియర్. ఓకేనా. మొత్తం కలిపితే 264 కదా. మనకి ఉన్న రేషియో 3:1 అన్నాడు కాబట్టి అంటే 3:1 అంటే 4 పార్ట్సే కదా. ఈ 4 పార్ట్స్ యొక్క వాల్యూ కూడా ఎంత అంటే 264 కదా. అంటే 1 పార్ట్ ఎంత 66. 1 పార్ట్ 66 అయితే 3 పార్ట్స్ ఎంత 198 కదా. అంటే ఏ దగ్గర స్టార్టింగ్ ఎంత ఉండాలంటే చూడండి 198 ఉండాలి. నెక్స్ట్ తర్వాత బి దగ్గర ఎంత ఉండాలంటే 66 ఉండాలి. క్లియర్ కదా. అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. అంటే మరి ఈ 198 3:1 అనేది ఎప్పుడు వచ్చింది? 198 అనేది 1/10 లాస్ అయిన తర్వాత. 1/10 లాస్ అంటే మీనింగ్ ఎంత, 10లోకి వెళ్ళి 1 తీసేసిన తర్వాత అంటే 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ ఈక్వల్ టు 198 అయితే మరి 10 పార్ట్స్ ఒరిజినల్ ఎంత 10 కాబట్టి 9తో క్యాన్సల్ చేస్తే 9 2s 22 × 10 ఎంత 220 వచ్చింది. మరి 220 అనేది ఎప్పుడు ఉండాలి, ఏ దగ్గర ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్ దగ్గర 220 కార్డ్స్ ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది 96 ఉంది. 220 ఉండాల్సింది ఇప్పుడు 96 ఉందంటే ఇప్పుడు ఎంత లాస్ అయినట్టు 124 కదా. కాబట్టి 124 ఆప్షన్ ఎంత, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. క్లియర్ కదా. ఈ విధంగా మనం సాల్వ్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేసినామంటే చూడండి 4:7. 3:1 అనేది 1/10 లాస్ అయిన తర్వాత 3:1 తర్వాత 4:7. ఆ 4:7 మధ్య డిఫరెన్స్ 3 కదా. ఆ 3 పార్ట్స్ ఉండడం వల్ల ఎంత అన్నాడు 72 అయితే 1 పార్ట్ 24 కదా. మరి 4 పార్ట్స్ ఎంత 96. 7 పార్ట్స్ ఎంత 168. అంటే 96 + 168 ఎంత 264 అనేది ఇద్దరి దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండ్ దగ్గర ఇద్దరిని కలిపితే ఉండాలి. క్లియర్. మరి 264 అనేది మనకి ఎట్లా ఉండాలి 3:1 అంటే 4 పార్టే కదా. మరి 1 పార్ట్ ఎంత 66. 3 పార్ట్స్ ఎంత 198. యాక్చువల్లీ ఏ దగ్గర ఉండాల్సింది ఎంత 198. ఎప్పుడు 1/10 లాస్ అయిన తర్వాత. అంటే 9 పార్ట్స్ ఈక్వల్ టు 198 అయితే 1 పార్ట్ ఎంత వచ్చింది మనకు, అక్కడికి వెళ్ళి 22 వచ్చింది 22. మరి అతని దగ్గర ఉండాల్సింది ఎంత 10 కాబట్టి 10 × 22 220. మరి 220 ఉండాల్సింది 96 ఉన్నది. ఎంత లాస్ అయింది 124. నోటికి చెప్పాలి. క్లియర్ కదా. ఈ మెథడ్ అనేది ఈజీ కదా, వెరీ ఈజీ. లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తా చూడండి, మెథడ్ 3. ఈ మెథడ్ 3 అనేది ఏంటంటే మనం రేషియోస్ని ఈక్వల్ చేయడం అనేది రేషియో ప్రపోర్షన్ నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత మనకు పార్ట్నర్షిప్లో నేర్చుకున్నాం, ఏజెస్లో నేర్చుకున్నాం, యావరేజ్లో నేర్చుకున్నాం, పర్సంటేజ్లో నేర్చుకున్నాం. అంటే ప్రతి చాప్టర్లో కూడా ఆల్మోస్ట్ అనేది ఈక్వల్ చేయడం నేర్చుకున్నాం. ఎలా ఈక్వల్ చేయాలి ఇదే కదా మన టార్గెట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇగో 3:1 అన్నాం, 3:1 అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాం 4:7 కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఎంత 11. ఈ రెండింటిని కలిపితే 4 కాబట్టి అంటే 4, 11 యొక్క ఎల్సిఎం కనుక్కుంటాం. అంటే ఈ 11ను ఇక్కడ ఇంటూ 11 చేయాలి, ఈ 4ను ఇంటూ 4 చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఓకేనా 11 3s 33 వచ్చింది, 11 1s 11 వచ్చింది. నెక్స్ట్ 4 × 4 అంటే
16 వచ్చింది, 4 ఇంటూ 7 అంటే 28 వచ్చింది. ఇప్పుడు ఈ 16, 28 మధ్య డిఫరెన్సే కదా 72 అన్నాడు. కాబట్టి ఈ 16కు 28కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనకు వచ్చింది ఎంత అంటే ఓకేనా 2 అనేది రావడం జరిగింది. ఓకేనా 12 వచ్చింది. ఓకేనా 12 కదా 12 కాబట్టి ఈ 12 పార్ట్స్ 72 అంటే మరి 1 పార్ట్ ఎంత 6 వచ్చింది. ఓకేనా మనకు కావాల్సింది 16 6 96 వచ్చింది. క్లియర్ 96 వచ్చింది. మరి 1 పార్ట్ 6 అన్నాం కాబట్టి 33 పార్ట్స్ ఎంత 33 పార్ట్స్ ఎంత 198. ఈ 198 అనేది ఎంత 9 పార్ట్స్ ఈక్వల్ టు 9 పార్ట్స్ ఈక్వల్ టు 9 పార్ట్స్ అనేది ఎలా చెప్తున్నాం 10లో 1 పోయింది కదా 10లో 1 పోతేనే కదా 9 వచ్చింది. మరి 9 పార్ట్స్ 198 అయితే 1 పార్ట్ ఎంత అంటే 22. మరి మనకు కావాల్సింది ఏంటి ఒరిజినల్ వాల్యూ 10. మరి 10 పార్ట్స్ ఎంత ఉండాలి 10 ఇంటూ 22 అంటే 220 ఉండాలి. మరి 220 ఉండాల్సింది ఇప్పుడు ఎంత ఉన్నాడు 96 ఉన్నాడు కాబట్టి లాస్ ఎండ్ ఎంత లాస్ ఎండ్ 124. ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కాదా వెరీ ఈజీగాను సాల్వ్ చేయాలి. మ్యాథ్స్ అంటే ఆలోచించాలి. మరి ఆలోచించాలన్నాం కాబట్టి వే ఆఫ్ థింకింగ్ అని ఎలా ఉండాలి డిఫరెంట్ ఉండాలి. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా చెక్ చేసినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయరు. ఫస్ట్ థింగ్ ఇన్ కేస్ డిస్కస్ చేసినా కూడా అందులో ఒకటే మెథడ్ చెప్తారు అవునా కదా. మనం త్రీ మెథడ్స్ ఎందుకు చెప్తున్నామంటే మనకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారు. ఎవరికి నచ్చిన మెథడ్ వాళ్ళు అనేది తీసుకుంటారు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకేనా వాళ్ళు 1 minute లోపు ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. క్లియర్ కదా. అందుకోసమే ఒక క్వశ్చన్కు 2 నుంచి 3 మెథడ్స్ అనేది ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎవరు కూడా చెప్పరు. ఏ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఒక మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ మాత్రమే మీకు కాన్సెప్ట్ చెప్తుంది. లాజిక్స్ లేదా షార్ట్ కట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకోండి. ఇలాంటి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే ఖచ్చితంగా మన యాప్ కావచ్చు బుక్ కావచ్చు అందులో మాత్రమే ఉంటాయి. ఓకే క్లియర్ కదా. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ది P, Q and R together have 180 toffees. Among them, P give Q and R each as many toffees as they already have. After this, R gives Q half of as many toffees as Q already has. And also R gives P twice as many toffees as P already has. Now each of them has the same number of toffees with them. What is the ratio of the respective number of toffees P and R had initially? ఓకేనా PQRల దగ్గరనట మొత్తం ఎన్ని టాఫీలు ఉన్నాయంట 180 టాఫీలు అనేది ఉండడం జరిగింది. ఓకేనా 180 టాఫీలు ఉన్నాయి. టాఫీలు అంటే మనం జనరల్గా చాక్లెట్ అనుకోండి అంతేకాని మళ్ళీ ఏంటియో టాఫీస్ అంటే ఏంటి అని మళ్ళీ ఏం చెక్ చేసుకోవద్దు. ఓకేనా టాఫీస్ అంటే జస్ట్ లైక్ ఏ స్వీట్ అనుకోండి స్వీట్. ఓకేనా లేదా చాక్లెట్ అనుకోండి మీ ఇష్టం ఎలానని అనుకోండి. ఓకే మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంట 180 టాఫీస్ ఉన్నాయట. క్లియర్. పి అనే వ్యక్తి క్యూ మరియు ఆర్లకు ఒక్కొక్కరికి ఇప్పటికే ఉన్నన్ని టాఫీలు ఇచ్చాను. దీని యొక్క మీనింగ్ ఏంటి ఇంతకుముందు ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చిండు. ఒకవేళ క్యూ దగ్గర 10 ఉన్నాయి అనుకోండి పి అనేవాడు క్యూకు 10 ఇవ్వాలి. ఆర్ అనే దగ్గర ఒక 20 ఉన్నాయి అనుకోండి ఆర్కు 20 ఇవ్వాలి. దీని యొక్క మీనింగ్ ఇది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఏమని మెన్షన్ చేసిండు తర్వాత ఆర్ అనే వ్యక్తి క్యూకి క్యూ వద్ద ఇప్పటికే ఉన్నన్ని అంటే గతంలో ఉన్నన్ని టాఫీలలో సగం ఇచ్చాను. అంటే ఇంతకుముందు మనం ఒక 20 అనుకున్నాం కదా ఆ 20లో హాఫ్ ఇవ్వాలంటే ఎవరు ఆర్ అనే పర్సన్ ఇవ్వాలి. ఓకేనా కండిషన్ చూడండి పి అనే పర్సన్ క్యూకు ఆర్కు ఈక్వల్గా ఇవ్వాలి. అంటే క్యూ దగ్గర ఇంతకుముందు ఎంత ఉన్నాయో అన్ని ఇవ్వాలి ఆర్కు ఇంతకుముందు ఎంత ఉన్నాయో అన్ని ఇవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఆర్ అనే వ్యక్తి క్యూ అనే పర్సన్కు ఇంతకుముందు క్యూ దగ్గర ఎన్ని ఉన్నాయో హాఫ్ ఇవ్వాలి. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమని మెన్షన్ చేసిండు పి వద్ద ఇప్పటికే ఉన్న టాఫీలను రెండింతలు ఇవ్వాలి. ఈ ఆర్ అనే పర్సన్ ఇంతకుముందు క్యూకు హాఫ్ ఇచ్చిండు కదా పీకి ఎంత ఇవ్వాలి ఇంతకుముందు పీ దగ్గర ఎంత ఉన్నాయో దానికి 2 times ఇవ్వాలి. మరి పీ దగ్గర ఒకవేళ 10 ఉన్నాయి అనుకోండి దానికి 2 times అంటే ఎంత అన్నట్టు 20 అన్నట్టు 10కు డబుల్ 2 20 కదా. ఓకే క్లియర్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సమాన సంఖ్యలో లేదా ఒకే సంఖ్యలో టాఫీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఈక్వల్ ఉన్నాయి. యాక్చువల్లీ టోటల్ ఎన్ని ఉన్నాయి 180 ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కొక్కరి దగ్గర ఈక్వల్ అంటే మీనింగ్ ఎంత 3 members కాబట్టి బై 3 180/3 అంటే ఎంత 60 అంటే 3 అనేది రావాలి. ఒక్కొక్కరికి 60 దగ్గర ఉన్నట్టు మనకి రావాలి. క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ అది కాదు
పి మరియు ఆర్ ప్రారంభంలో కలిగి ఉన్న టాఫీల నిష్పత్తి కనుక్కోమన్నాడు. మరి టాఫీల నిష్పత్తి కనుక్కోమన్నాడు కాబట్టి ఏ విధంగా సాల్వ్ అనేది చేయాలి? ఓకే, క్లియర్ కదా. మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఓకేనా, ఈజీగా చేయాలి. ఎందుకంటే కొంచెం షార్ట్ కట్ కంటే ముందు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఈజీగా సాల్వ్ చేస్తావు. అంతేకాని మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయమంటే మనోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ క్వశ్చనే అర్థం కాదు, తర్వాత ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చేస్తే టైం అనేది వేస్ట్ అవుతారు. కాబట్టి ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలని కొంతమంది చెప్తారు. అలా చేస్తే అన్ని చెక్ చేసుకుంటూ రావాలి. అలా చెక్ చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు 1 మినిట్ టైం పట్టచ్చు, మోర్ దెన్ 1 మినిట్ టైం పట్టచ్చు. ప్రతిసారి ఎప్పుడు కూడా ఆప్షన్ ద్వారా కాకుండా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, తర్వాత ఈక్వల్ అనేది ఇంకోటి అన్నాడు కదా, అలా నేర్చుకున్నట్లయితే అంటే బ్యాక్వర్డ్ నేర్చుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, బ్యాక్వర్డ్ నేర్చుకో, తర్వాత నువ్వు అన్నట్టు ఆప్షన్ ద్వారా చెక్ చేస్తే అయిపోతుంది కదా. ఇక చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఈ క్వశ్చన్ నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇక ఆప్షన్ ద్వారా ఇది చేయి అని చెప్తా, డైరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది, అయిపోయిందంట. ఇక మీరేమనుకుంటారంటే సార్ బాగా చెప్పిండు వావ్ అని మనం అనుకుంటాం. అలా ఎప్పుడు కావద్దు. ఎందుకంటే ఎవరైతే నీకు కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్ చెప్తారో ఓకేనా సబ్జెక్టు కరెక్ట్గా వస్తుంది. లేదు షార్ట్ కట్ అన్నాం అనుకోండి, షార్ట్ కట్లోని పేర్లోనే ఉంది కదా, షార్ట్ కట్ అంటే షార్ట్ టైంలోనే అయిపోతుంది, అవునా కదా. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, ఓకేనా 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే పి అనే పర్సన్ క్యూకు ఆర్కు ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఈక్వల్ ఇవ్వాలి. క్యూ దగ్గర ఎంత ఉన్నాయో అంతే ఇవ్వాలి, ఆర్ దగ్గర ఎంత ఉన్నాయో అంతే ఇవ్వాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ తర్వాత ఆర్ అనే పర్సన్ ఏం చేసినంటే క్యూకి ఇంతకుముందు ఎంత ఉన్నాయో హాఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్ అనే పర్సన్ పీకి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? పీ దగ్గర ఎంత ఉన్నాయో అంతకు 2 టైమ్స్ ఇవ్వాలి. అప్పుడు ఈక్వల్ అన్నాడు కదా, ఈక్వల్ ఇదే కదా రాయాల్సింది. చిన్న లాజిక్, ఆ చిన్న లాజిక్ ఎవరైతే పట్టుకుంటారో ఈజీగా రాస్తాం. ఓకేనా, ఒక్కసారి చెక్ చేస్తే మెథడ్ 1 అనుకున్నాం కదా, ఇగో మెథడ్ 1 రాస్తున్న కాన్సెప్ట్. ఓకేనా, పీ తర్వాత క్యూ తర్వాత ఇది ఆర్ గురించి రాస్తున్నాం. పిక్యూఆర్, పీ దగ్గర స్టార్టింగ్ పిఏ ఉన్నాయనుకోండి, క్యూ దగ్గర క్యూఏ ఉన్నాయనుకోండి, ఆర్ దగ్గర ఆర్ఏ ఉన్నాయనుకోండి. ఫస్ట్ పి మరియు క్యూ ఆర్ల దగ్గర ఎన్ని టాఫీస్ ఉన్నాయంటో తెలియదు కాబట్టి పి నెక్స్ట్ క్యూ నెక్స్ట్ ఆర్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ కండిషన్ పి అనే పర్సన్ క్యూకు ఎన్ని ఉన్నాయో అన్ని ఇస్తుండు, ఆర్ దగ్గర ఇంతకుముందు ఎన్ని ఉన్నాయో అన్ని ఇస్తుండు. కాబట్టి ఫస్ట్ కేసు ఏమవుతుందంటే చెక్ చేసినట్లయితే ఇది రాస్తున్నాం పి, నెక్స్ట్ ఇతను క్యూకి ఇస్తుండు కాబట్టి మైనస్ క్యూ అని రాస్తున్నాం. నెక్స్ట్ ఆర్ దగ్గర ఎంత ఉన్నాయో ఇస్తున్నాం కాబట్టి మైనస్ ఆర్ అని రాస్తున్నాం. వీళ్ళకు ప్లస్ అయితే కదా, అంటే క్యూ ప్లస్ క్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 2Q కదా, 2Q అవుతుంది. నెక్స్ట్ 2R అనేది అవుతుంది. ఇది ఎంత ఉన్నది? P మైనస్ క్యూ మైనస్ ఆర్. ఇక్కడ వరకు క్లియర్, ఫస్ట్ కేస్. ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటంటే ఆర్ అనే పర్సన్ పీకి డబుల్ ఇస్తుండు, క్యూకు ఇంత ముందున్న దాంట్లో హాఫ్ ఇస్తుండు. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ 2R అనే పర్సన్ ఈ 2Qలో హాఫ్ అన్నాడు. హాఫ్ అంటే మీనింగ్ ఏంటిది? 2Q/2 అంటే క్యూ ఇస్తుండు, అంటే మైనస్ క్యూ అవుతుంది. అంటే ఇతనికి ఏం కావాలి మరి? ప్లస్ క్యూ అవుతుంది. క్లియర్. అంటే 2R అనే పర్సన్ ఇంతకుముందు, అంటే 2R కాదు ఆర్ అనే పర్సన్ క్యూకు ఇంతకుముందు ఎంత ఉన్నాయో దాంట్లో హాఫ్ ఇస్తుండు. ఇంతకుముందు ఎంత ఉన్నాయి? 2Q ఉన్నాయి. కాబట్టి హాఫ్ అంటే ఎంత మనకు? /2 చేస్తే 2Q/2 అంటే క్యూఏ కదా. కాబట్టి ఈయన ఇస్తుండు కాబట్టి మైనస్, తీసుకుంటుండు కాబట్టి ప్లస్. క్లియర్. మరి ఆర్ అనే పర్సన్ పీకి ఎంత ఇస్తుండంటే ఇంతకుముందు ఎంత ఉన్నాయో దానికి డబుల్ ఇస్తుండు. అంటే మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు పీ మైనస్ క్యూ మైనస్ ఆర్ అన్నాడు కాబట్టి -2 ఇంటూ పీ మైనస్ క్యూ మైనస్ ఆర్ ఇస్తుండు. ఈయనకు డబుల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? 2 ఇంటూ పీ మైనస్ క్యూ మైనస్ ఆర్. అంటే ఇది 1 అన్నట్టు ఇది 2 అన్నట్టు కాబట్టి మొత్తం కలిపితే ఎంత? 3 ఇంటూ పీ మైనస్ క్యూ మైనస్ ఆర్. ఇది ఏమవుతుంది మనకు? 2Q ప్లస్ క్యూ అంటే ఇది 3Q అనేది అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తున్నాం అంటే చూడండి, ఇది 2R మైనస్ క్యూ వచ్చింది, -2P అన్నాడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2Q అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2R అని రాస్తున్నాం. అంటే ఇక్కడికి వెళ్ళి 2R ప్లస్ 2R అంటే ఎంత వచ్చిందంటే 4R వచ్చింది. నెక్స్ట్ తర్వాత -Q ప్లస్ 2Q అంటే ఎంత వచ్చిందంటే ప్లస్ క్యూ అనేది రావడం జరిగింది. ఇక మిగిలింది ఎంత అంటే -2P. ఓకేనా, -2P అని రాస్తున్నాం. క్లియర్ కదా. ఓకేనా, -Q ప్లస్ 2Q అంటే ప్లస్ క్యూ వచ్చింది. ఇక -2P అనేది ఈక్వల్ ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈక్వల్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఈక్వల్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఈక్వల్ ఎంత? 60. ఎలా రాసినాం 60 అనేది?
టోటల్ టు ఆఫీస్ 180 కదా, 180/3 అంటే మీనింగ్ ఎంత 60 కదా, ప్రతి ఒక్కరి దగ్గర 60 ఉండాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఏం రాస్తామంటే చూడండి, ఇక 3Q ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, 3Q ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 వచ్చింది. అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 20 వచ్చింది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, 4R ప్లస్ Q మైనస్ 2P ఈక్వల్ టు 60 అంటే 4R ప్లస్ Q అంటే 20 కదా, రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇక మైనస్ 2P ఈక్వల్ టు ఓకేనా. ఇప్పుడు ఏమైతే వెళ్తుంది కాబట్టి మైనస్ 60 మైనస్ 20 అంటే ఎంత 40. ఇక్కడ 2 తోటి కామన్ తీస్తే 2R ఉంది మైనస్ P ఉంది ఈక్వల్ టు ఎంత 20. ఎందుకంటే 2 అనేది కామన్ తీసినాం, 2R మైనస్ P బై 2 చేస్తే 40/2 అంటే ఎంత 20 కాబట్టి ఇక్కడ వరకు క్లియర్. అంటే 2R మైనస్ P ఈక్వల్ టు 20 వచ్చింది. మరి ఇక్కడ మనకు వాల్యూ ఏమి ఇచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 3 ఇంటూ P మైనస్ Q మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 60. మరి 60 అంటే ఇక 3 1s 3 20s అంటే P మైనస్ Q అంటే ఎంత, ఇక్కడ Q అంటే 20 మైనస్ R ఈక్వల్ టు 20. ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తాం అంటే P మైనస్ R మైనస్ 20 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 40 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తామంటే చూడండి, ఇక మైనస్ P అని రాసినాం, మైనస్ P ప్లస్ 2R అని రాసినాం. 2R ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20 అనేది రావడం జరిగింది. క్లియర్ అయిపోయింది కదా. క్లియర్ కాబట్టి ఇక ఈ రెండు క్యాన్సిల్ చేసినాం, ఈ 2Rలోకి వెళ్ళి R తీసేసినాం కాబట్టి R వచ్చింది. నెక్స్ట్ తర్వాత 40 ప్లస్ 20 కలిపినాం కదా, కలిపినాం కాబట్టి ఎంత వచ్చింది 60 వచ్చింది. మరి R ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చిందంటే ఇక్కడికి వెళ్ళి P యొక్క వాల్యూ కనుక్కోవచ్చు కదా, P యొక్క వాల్యూ కనుక్కుంటాం. అంటే ఎలా రాసినామంటే చూడండి 2 ఇంటూ R అంటే ఎంత 120 కదా, 120 మైనస్ P ఈక్వల్ టు 20. ఈ 20 అటు తీసుకెళ్ళండి, P ఇంటి తీసుకొస్తే మైనస్ కాస్త ప్లస్ అయితే కాబట్టి ఎంత 100. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 100 వచ్చింది. P ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, Q ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, R ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటిది P/R అన్నాడు. మరి P/R అంటే 100 R అంటే వాల్యూ ఎంత 60 కాబట్టి 23s 25s అంటే ఏమొచ్చింది మనకు 5:3 వచ్చింది. మరి 5:3 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది మీకు ప్రొసీజర్ చేయాలంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రొసీజర్ ఇంత చేస్తాం అవసరమా, ఈ ప్రొసీజర్ అవసరమా, ఈ కాన్సెప్ట్ అవసరమా అని మనకు అనిపిస్తుంది. నువ్వు ఒకవేళ ఈ ప్రొసీజర్ లేదా కాన్సెప్ట్ చేసినట్లయితే మోర్ దెన్ 1 minute టైం పడుతుందా లేదా, కాబట్టి ఇలాంటి ప్రొసీజర్ మనం నేర్చుకొని పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకు షార్ట్ కట్ రానప్పుడు ఏం చేయాలి, ఈ ప్రొసీజర్ అయితే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. మరి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి ఓకేనా. లాజిక్ అన్నాం కదా 1 minute టైం పడుతుందా, ఓకేనా లెస్ దెన్ 1 minute టైం పడుతుందా అని కంటే ముందు మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ మన కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ PQRల దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి PQR అనుకున్నాం ఓకేనా. క్లియర్. ఇప్పుడు P అనే పర్సన్ Qకి ఇచ్చిండు, Rకి ఇచ్చిండు కాబట్టి P మైనస్ Q మైనస్ R అని రాసినాం. Q తీసుకున్నాడు కాబట్టి Q ప్లస్ Q అయింది, R తీసుకున్నాడు కాబట్టి R ప్లస్ 2R అయిపోయింది. అంటే 2Q 2R అయిపోయింది, P మైనస్ Q మైనస్ R అయిపోయింది. ఇప్పుడు R అనే పర్సన్ Qకి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఇంతకుముందు 2Qలో హాఫ్ అంటే ఎంత QA కాబట్టి ఇప్పుడు Q అనే పర్సన్ 3Q అయిపోయిండు. అప్పుడు R అనే పర్సన్ ఏం కావాలి మనకు 2Rలోకి వెళ్ళి మైనస్ Q తీసిండు. మళ్ళీ R అనే పర్సన్ Pకి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు 2 times ఇచ్చిండు. అంటే P మైనస్ Q మైనస్ R ఇంటూ 2 ఇచ్చిండు కాబట్టి మైనస్ అని రాసినాం. అక్కడికి వెళ్ళి మనకి ఈక్వల్ అన్నాడు కాబట్టి 180ని బై 3 చేస్తే 60 ఈక్వల్ వచ్చినాయి. అక్కడికి వెళ్ళి Q వాల్యూ కనుక్కున్నాం, తర్వాత R వాల్యూ కనుక్కున్నాం, తర్వాత P వాల్యూ కనుక్కున్నాం. అంటే P యొక్క వాల్యూ 100 వచ్చింది, R యొక్క వాల్యూ 60 వచ్చింది. అంటే 25s 23s ఇలా మీకు నోటికి చెప్పిన ఆన్సర్ అయిపోతుంది. మీకు ఇట్లా రాయడం కొంచెం టైం పట్టింది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నీట్గా రాయాలి కదా. రాయాలి కాబట్టి మీకు ఏంటిది బాగానే అర్థమవుతుంది. చెక్ చేస్తేనేమో స్టెప్స్ అనేవి ఎక్కువ అనిపిస్తున్నాయి. అప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే ఇది అవసరం లేదు, ఇది ప్రాబ్లం చేయొద్దని వదిలేస్తాం. ఎవరైతే వదిలేస్తారో 1 మార్క్ అనేది లాస్ అవుతారు. ఎలా లాస్ అవుతారో మీకు చెప్తా చూడండి. సెకండ్ మెథడ్, ఈ సెకండ్ మెథడ్ అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, త్రూ ఆప్షన్ ద్వారా కంటే ముందు మనం అడిగింది ఏంటిది అంటే ఈక్వల్ టాఫీస్ ఉండాలి కదా. మరి ఈక్వల్ అంటే ఏమన్నట్టు మీనింగ్ 60 60 60 ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఫార్వర్డ్ వచ్చేటప్పుడు ఫస్ట్ కేసులో P అనే పర్సన్ Qకు Rకి ఇచ్చింది కదా, మనం బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, R అనే పర్సన్ Pకి ఇవ్వాలి, Q అనే పర్సన్ Pకి ఇవ్వాలి, అంతే కదా. మనం ఇప్పుడు ఫార్వర్డ్ నుంచి వచ్చినాం, P అనే పర్సన్ Qకి ఇవ్వాలి, Rకి ఇవ్వాలి, ఇది ఫార్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే R అనే పర్సన్ Pకి ఇవ్వాలి, Q అనే పర్సన్ Pకి ఇవ్వాలి. క్లియర్. నెక్స్ట్ తర్వాత కండిషన్ ఏమని మెన్షన్ చేశానంటే R అనే పర్సన్
క్యూకి ఎంత ఇచ్చిండు, హాఫ్ ఇచ్చిండు. ఓకేనా, ఇది ఫస్ట్ ఫార్వర్డ్. మనం బ్యాక్వర్డ్ అంటే ఏం చేయాలి, క్యూ అనే పర్సనే ఆర్కి ఇవ్వాలి. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ అనే పర్సన్ పీకి 2 టైమ్స్ ఇచ్చిండు, ఇది ఫార్వర్డ్. మరి బ్యాక్వర్డ్ ఏం కావాలి, పి అనే పర్సన్ ఆర్కి ఇవ్వాలి. క్లియర్ కదా. ఇది తెలిసినట్లయితే ఆన్సర్ అనేది ఒక 3 స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. 3 స్టెప్లో ఆన్సర్ అనేది అయిపోతుంది. క్లియర్ కదా. ఓకే, మెథడ్ 2 ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఈ మెథడ్ 2ను ఈజీగా రాయొచ్చు. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఈజీగా సాల్వ్ చేయాలి. ఎట్లా, మనకు బ్యాక్వర్డ్ అనేది రావాలి. బ్యాక్వర్డ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. క్లియర్ కదా. ఓకేనా, మనం ఫార్వర్డ్ అనేది ఇంతకుముందు చేసినాం, ఇప్పుడు బ్యాక్వర్డ్ చేస్తున్నాం. ఆ బ్యాక్వర్డ్ చేసేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. క్లియరా కదా. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ఇది పి అని రాస్తున్నాం, క్యూ అని రాస్తున్నాం, ఆర్ అనేది రాస్తున్నాం. క్లియర్ కదా. ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ఉండాలి, 60, నెక్స్ట్ 60, నెక్స్ట్ 60. ఓకేనా, ఇది ఆల్రెడీ ఉన్న స్టెప్పే. మనం 3 స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. 3 స్టెప్లో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా పి అనే పర్సన్ ఆర్ అనే పర్సన్ పీకి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 2 టైమ్స్ అన్నాడు. 2 టైమ్స్ అన్నాడంటే 1:2 అంటే 3 పార్ట్సే కదా, 3 పార్ట్స్. ఓకేనా, మనం బ్యాక్వర్డ్ వెళ్తున్నాం కాబట్టి ఆర్ అనే పర్సన్ పీకి ఇచ్చిన అనేది ఫార్వర్డ్. బ్యాక్వర్డ్ ఏం కావాలి, పి అనే పర్సన్ ఆర్కి ఇవ్వాలి. మరి పి దగ్గర ఎంత ఉన్నాయి, 1:2 అంటే 3 పార్ట్సే కదా, 3 పార్ట్స్ అంటే 60. మరి 1 పార్ట్ ఎంత, 20 కాబట్టి ఓకేనా, 2 పార్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఎంత ఇవ్వాలి, 40 ఇవ్వాలి. పి దగ్గరికి వెళ్ళి పి అనే పర్సన్ అతని దగ్గర ఉన్న 40 ఎవరికి ఇవ్వాలి, ఆర్కి ఇవ్వాలి. క్లియర్. ఇక 60లోకి వెళ్ళి 40 పోతే ఇతని దగ్గర ఎంత ఉంటాయి, 20. ఇక ఈ 60 యాస్టీస్ రాయండి. ఓకేనా, ఈ 40 ఇతనికి వస్తాయి కాబట్టి ఎంత వస్తుంది, 100. క్లియర్. ఇది ఫస్ట్ స్టెప్. క్లియర్ కదా. మనం ఎలా రాసినాం, 2 టైమ్స్ అన్నాడు కదా, 2 టైమ్స్ అంటే 1:2, 3 పార్ట్స్ అన్న దగ్గర 60 ఉన్నాయి కాబట్టి 2 ఇవ్వాలి కదా, 2 టైమ్స్ అంటే కాబట్టి 20, 22 40 ఇచ్చిండు, అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా, మళ్ళీ క్యూ అనే పర్సన్ జనరల్గా ఆర్ అనే పర్సన్ క్యూకు హాఫ్ ఇవ్వాలి. హాఫ్ అంటే మీనింగ్ ఏంటిది, ఇది కూడా 1:2 కదా, 1:2 అంటే 3 పార్ట్సే కదా, ఇగో 3 పార్ట్స్. కానీ మనం బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, క్యూ అనే పర్సనే ఆర్కి ఇవ్వాలి. మరి క్యూ దగ్గర ఎంత ఉన్నాయి, 60 కాబట్టి 3 పార్ట్స్ 60. మరి హాఫ్ ఇవ్వాలి. హాఫ్ అంటే ఈయన దాంట్లో హాఫ్ అంటే 1 పార్ట్ అంటే ఇది 20 ఇవ్వాలి. క్లియర్. ఈయన దగ్గర 20 ఉన్నది, ఇది 20 ఉన్నది. ఈయన 60లో 20 అతనికి ఇవ్వాలి కాబట్టి ఇతని దగ్గర 40 ఉంటుంది. ఈయనది ఏం కావాలి, 120 ఇవ్వాలి. క్లియర్ కదా. ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఏం జరిగిందంటే చూడండి, పి అనే పర్సన్ క్యూకి ఆర్కు ఈక్వల్ ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ వస్తున్నాం కాబట్టి క్యూ అనే పర్సన్ పీకి ఇవ్వాలి, ఆర్ అనే పర్సన్ పీకి ఇవ్వాలి. ఎలా, ఈక్వల్ ఇవ్వాలి. మరి ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటిది, మనకు 1:1 కదా, ఇగో 1:1 అని రాసినాం. 1:1 అంటే 2 పార్ట్సే కదా, 2 పార్ట్స్. మరి ఇప్పుడు 2 పార్ట్స్ అంటే ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. మరి 40 ఉన్నాయి అంటే హాఫ్ అంటే ఎంత, 20 కదా, 20 ఇవ్వాలి. ఈయన 20 ఇవ్వాలి కాబట్టి ఇతని దగ్గర ఎంత ఉంటాయి, ఇగో 20 ఇవ్వాలి. క్లియర్. మరి బాగా అబ్జర్వ్ చేస్తే 40 × 120 అనేది ఎలా ఉండాలి, రేషియో 1:3. ప్రతి ఒక్కరు ఇచ్చినా కూడా రేషియో ఎలా ఉండాలి, 1:3 ఉండాలి. కాబట్టి మరి 20 మనకి ఎంత ఉండాలి, 1:3 ఉండాలి. కాబట్టి మరి 1 పార్ట్ 20 అయితే 3 పార్ట్స్ ఎంత అన్నట్టు మనకు 60. ఓకేనా, క్లియర్ కదా. బాగా అబ్జర్వ్ చేయండి, 20 + 60 అంటే ఎంత, 80. మరి ఇక రిమైనింగ్ ఎవరికి ఇవ్వాలి, పీకి ఇవ్వాలి కదా. కాబట్టి పి యొక్క వాల్యూ ఎంత ఉండాలి, 100 ఉండాలి. క్లియర్ అయిపోయింది కదా. ఇక పి అనేది 100, తర్వాత 60 కాబట్టి 5:3 అయిపోయింది కదా. మీకు అర్థం కావడం కోసం ఇట్లా రాసిన. ఓకేనా, అలా రాయొద్దు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావాలి. 1/2 2 టైమ్స్ అన్నాడు, 1:2. నెక్స్ట్ తర్వాత హాఫ్ అన్నాడు, 1:2. ఈక్వల్ అన్నాడు, 1:1. క్లియర్ అయిపోయిందా లేదా. ఓకేనా, ఇప్పుడు మీకు ఏం డౌట్ వస్తుంటే చూడండి. ఓకేనా, మొత్తం కలిపితే ఎంత ఉండాలి, 180 అనేది చేంజ్ కావద్దు కదా, 180 ఈక్వల్ ఉండాలి. 20 + 60 80, 80 + 100. క్లియర్. 20 + 40 60, 60 + 120 180. 100 + 20 120 + 60 180 వచ్చిందా రాలేదా. ఇప్పుడు మీకు ఏం వచ్చిందంటే డౌట్, ఎక్కడ డౌట్ వస్తా అంటే కూడా చెప్తా చూడండి. పీకి డైరెక్ట్ 100 ఎలా రాసినావు, ఒకటి. ఇది 20 కాబట్టి ఇది 60 ఎలా రాసినావు, ఇది ఒక డౌట్. క్లియర్ కదా. అంటే ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఈ 40లో హాఫ్ అంటే 20 కదా, 20 అంటే ఈ 40లో 20 పీకి ఇవ్వాలి. ఓకేనా, ఈయన 20 ఇక్కడికి వెళ్ళిపోతుంది. క్లియర్. ఓకేనా, నెక్స్ట్ అంటే 40 అయిపోతుంది కదా. మరి 40 అయినప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 40:120 అంటే 40:120 అంటే రేషియో ఎలా ఉంది, 1:3 ఉంది. ఇప్పుడు 20 పోయిన తర్వాత కూడా రేషియో అనేది ఎప్పుడైనా చేంజ్ అవుతుందా,
రేషియో ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఇప్పుడు 20 ఉన్నప్పుడు కూడా రేషియో ఎలా ఉండాలి? ఓకేనా, 1:3 ఉండాలి. 1:3 అంటే 20 పార్ట్స్ 1 పార్ట్ 20 అయితే 3 పార్ట్స్ ఎంత? 60. క్లియరా కదా? 60 ఇక్కడ వరకు అయిపోయిందా లేదా? అంటే ఇగో అది 60 1:3 అంటే వీళ్ళిద్దరిని కలిపితే 80 అంటే రిమైనింగ్ 100 ఎవరి దగ్గర ఉండాలి? పి దగ్గర ఉండాలి. క్లియర్ కదా? అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? P/R కదా. P అంటే 100, R అంటే 60. 25 23 5:3 వచ్చిందా రాలేదు? ఈజీగా వచ్చింది కదా, అయిపోయింది. ఇది దీన్ని ఏమంటామంటే బ్యాక్వర్డ్ అంటాం. ఫార్వర్డ్ అంటే P Qకు ఇవ్వాలి, Rకి ఇవ్వాలి. బ్యాక్వర్డ్ అంటే R Pకి ఇవ్వాలి, Q Pకి ఇవ్వాలి. క్లియర్. నెక్స్ట్ ఫార్వర్డ్ Q అనే పర్సన్కు ఎవరు ఇచ్చారు? R హాఫ్ ఇవ్వాలి. R అనే పర్సన్ Pకి 2 టైమ్స్ ఇవ్వాలి. ఇది ఫార్వర్డ్. బ్యాక్వర్డ్ ఏం కావాలి? P అనే పర్సన్ Qకి ఇవ్వాలి 2 టైమ్స్, Q అనే పర్సన్ హాఫ్ ఇవ్వాలి. క్లియరా కదా? కాబట్టి ఇదే రాసిన కదా. ఇది ఎవరైతే నేర్చుకుంటారో అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియరా కదా? ఇది సెకండ్ మెథడ్ అంటాం, మెథడ్ 2. ఓకే, మెథడ్ 2 అంటాం. ఇక్కడ కొంతమందికి ఏమర్థమవుతుందంటే ఇది కూడా కొంచెం లాజిక్ బాగానే ఉంది, 1 మినిట్ దాకా పట్టవచ్చు అని కొంతమందికి డౌట్. అవునా కదా? మరి ఇంకా సింపుల్గా రాలేదంటే ఇంకా సింపుల్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 3 మీరు అన్నట్టు కదా, త్రూ ఆప్షన్ ద్వారా చేయలేమంటే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా P అనే పర్సన్కి ఎక్కువ ఉండాలి కదా. P అనే పర్సన్కి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే R అనే పర్సన్ ఇంతకుముందు దానికి 2 టైమ్స్ ఇవ్వాలన్నప్పుడు అందరికంటే తక్కువ ఉండాల్సింది ఏంటంటే R తక్కువ ఉండాలి, P ఎక్కువ ఉండాలి. క్లియర్ కదా? అంటే P తక్కువ ఉండాలి, ఇంకా P అనేది ఎక్కువ ఉండాలి, R తక్కువ ఉండాలి. ఇగో 2:1 క్లియర్. 3:2 ఇక ఇది అయితే కాదు. ఇక మనం ఆప్షన్ ద్వారా వెళ్ళిపోతున్నాం కదా, 5:3 అనుకుంటున్నాం. ఓకేనా? ఇగో P/Q/R బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 5 అనుకుంటే ఇది 3 అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఈక్వల్ అమౌంట్ ఉండాలి కదా. ఈక్వల్ అమౌంట్ ఉంటాయి అంటే 5 + 3 అంటే ఎంత అంటే 8. మరి ఇద్దరికి ఈక్వల్ కావాలంటే 8కి ఎంత యాడ్ చేస్తే లీస్ట్ నెంబర్, ఓకేనా, ఎంత యాడ్ చేస్తే ఈక్వల్ ఉంటుంది అంటే 1 యాడ్ చేయండి. 1 యాడ్ ఎందుకు యాడ్ చేస్తామంటే 9 వచ్చింది. 9 వచ్చిందంటే బై 3 చేస్తే 3 కదా. ఆ విధంగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? 5 + 3 అంటే 8. మరి ఆ 8కి ఎంత యాడ్ చేస్తే ఈక్వల్ అంటే బై 3 కదా చేయాల్సింది. బై 3 లీస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. మరి లీస్ట్ నెంబర్ అంటే ఎంత? 1 కదా. అంటే మనకి ఎంత? 5:1:3 క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ P అనే పర్సన్ ఈ Q దగ్గర ఎంత ఉందో అంత అమౌంట్ ఇవ్వాలి. ఇగో 1 ఇచ్చిండు, 1 + 1 అంటే 2 అయిపోయింది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఈ 3కి ఇచ్చిండు కాబట్టి ఓకేనా, 3 ఇంతకుముందు ఎంత ఉంది కాబట్టి 6. 3కి 3 ఇచ్చిండు 6. అంటే P అనే పర్సన్ 1 రూపీ ఈయనకి ఇచ్చిండు, ఈయనకేమో 3 ఇచ్చిండు. అంటే టోటల్ ఎన్ని రూపీస్ ఇచ్చిండు? 4 రూపీస్ ఇచ్చిండు. అంటే అతని దగ్గర ఉన్న 5 రూపీస్లో 4 రూపీస్ ఇచ్చిండు. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓకే, అంటే అతని దగ్గర ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందంటే చూడండి 1 రూపీ ఉంది. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ R అనే పర్సన్ Q దగ్గర ఇంతకుముందు ఎంత ఉందో హాఫ్ ఇవ్వాలి. ఇంతకుముందు 2 ఉన్నది, 2లో హాఫ్ అంటే 1 కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 3 ఇవ్వాలి. అంటే 1 అయిపోయింది. 1 ఇచ్చిండు, 2లో హాఫ్ అంటే 1 కదా. కాబట్టి 2 + 1 అంటే 3 అయిపోయింది. నెక్స్ట్ ఈ R అనే పర్సన్ ఈ Pకి ఇంతకుముందు ఉన్న దానికి డబుల్ అంటే 1 రూపీ ఉంది, డబుల్ ఇచ్చినామంటే 2 రూపీస్ ఇవ్వాలి కదా. మరి మొత్తం కలిపితే ఆల్రెడీ 1 రూపీ ఉంది +2 అంటే 3. క్లియర్ కదా? 3 అంటే ఇప్పుడు ఇతని దగ్గర ఎంత ఉండాలి? 3 ఇవ్వాలి. అంటే ఈయనకు 2 రూపీస్ ఇచ్చిండు, ఈయనకు 1 రూపీస్ ఇచ్చిండు. 6 రూపీస్లో 3 రూపీస్ పోయిన అంటే రిమైనింగ్ 3 కదా. ఇగో ఈక్వల్ వచ్చినాయి రాలేదా? ఈక్వల్ వచ్చినాయి. ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. వెరీ ఈజీ కదా. నువ్వు వితౌట్ పెన్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? లేదు అంటే ఒక 20 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టది. అవునా కదా? మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నా చూడండి. 5 3 అన్నాం ఆప్షన్లో. 1 ఎందుకు రాసినామంటే ఈ ముగ్గుని కలిపితే ఈక్వల్ ఉండాలి కాబట్టి ఆ 8కి ఎంత లీస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఈక్వల్ అయితే అంటే +1 చేస్తే 9/3 అంటే 3 కదా. అంటే 3 లాగా అనుకుంటున్నాం. అంటే టోటల్ మనకి ఎంత అనుకున్నాం? 9. మనం ఎప్పుడు కూడా యాడ్ చేసిన ఎంత ఉండాలి? 9 ఉండాలి. 9 ఇంతకుముందు 60 అంటే 180 అనేది వచ్చిందా లేదా? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం అంటే 9 అనుకుంటున్నాం. క్లియర్. ఈ 5 రూపీస్ అయినా ఇక Qకి ఎంత ఉన్నాయో అంత అమౌంట్ ఇచ్చిండు. ఇంతకుముందు 1 రూపీ ఉన్నాయి కాబట్టి 1 ఇచ్చిండు. అంటే 2 అయింది. అంటే 1 రూపాయి అయిపోయింది. నెక్స్ట్ ఈ QRకు ఇంతకుముందు ఎంత రూపీస్ ఉన్నాయో అన్ని రూపీస్ ఇచ్చిండు. ఇంతకుముందు 6 ఉన్నాయి, అంటే 3 రూపీస్ ఉన్నాయి 6 దగ్గర. ఇప్పుడు 3 ఇచ్చిండు. అంటే P అనే పర్సన్ Qకి 1 రూపీ ఇచ్చిండు, Rకు 3 రూపీస్ ఇచ్చిండు. అంటే టోటల్ ఎన్ని రూపీస్ ఇచ్చిండు? 4 ఇచ్చిండు. అంటే 5లోకి వెళ్ళి 4 తీసేస్తే అతని దగ్గర ఎంత ఉండాలి? 1 రూపీ ఉండాలి.
ఈయన దగ్గర 2 రూపీస్ ఉండాలి, ఈయన దగ్గర 6 ఉండాలి. ఇప్పుడు ఆర్ అనే పర్సన్ ఏం చేసిందంటే పీకి ఇంతకుముందు ఎంత ఉన్నారో డబుల్ ఇచ్చిండు. డబుల్ అంటే 1కు డబుల్ 2 అన్నట్టే కదా. అంటే 1 + 2 అంటే ఇప్పుడు అతని దగ్గర ఎంత ఉండాలి? 3 ఉండాలి. క్యూకి ఎంత ఇవ్వాలి? ఇంతకుముందు ఉన్న దాంట్లో హాఫ్ ఇవ్వాలి. ఇంతకుముందు ఎంత ఉన్నాయి? 2 రూపీస్. దాంట్లో హాఫ్ అంటే ఎంత? 1. అంటే 2 + 1 అంటే 3 అన్నాడు. 3 3 3 అయిపోయింది కదా. ఈక్వల్ వచ్చిందా రాలేదు? ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిరో లేదో మీకు ఏంటి చెప్పిన కాన్సెప్ట్ చెప్పిన ఆప్షన్ ద్వారా కాకుండా బ్యాక్వర్డ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, బ్యాక్వర్డ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి, త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇగో ఇలాంటి ప్రాబ్లం మీరు ఎక్కడ కూడా చెక్ చేసుకున్నా కూడా 3 మెథడ్స్ తోటి ఎవరు కూడా చెప్పలేదు. మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కంపేర్ చేయండి. అసలు ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ టచ్ చేయలేదు. ఒకరో ఇద్దరు టచ్ చేసినట్టున్నారు. అది కూడా వాళ్ళకి నచ్చినట్టు చెప్పారు. అవునా కదా. ఎందుకంటే ఆ టైంలో ఆప్షన్ ద్వారా అని చెప్పారు ఒకరు, కొంతమంది ఏమో ఏంటిది కాన్సెప్ట్ అని చెప్పారు, పెద్దగా వచ్చింది. ఇక అంతకంటే ఎక్కువ చెప్పలే కాబట్టి మరి టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, షార్ట్ కట్ నేర్చుకో, త్రూ ఆప్షన్ ద్వారా నేర్చుకో, బ్యాక్వర్డ్ అనేది నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇలా చేస్తే ఓకేనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తావు. క్లియర్ కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే 2 friends A and B went to fruit market to buy some fruits. At first shop, B bought some mangoes at A per mango and B bought 9 mangoes more than B. At the next shop, B bought some apples at unit price of B per apple and B bought 18 apples more than A. Later, it was found that the ratio of number of fruits bought by A and B is 4:7 respectively. Whereas the amounts of money spent by them to buy fruits are same. ఇది ఒక్క వర్డ్ చాలు. ఫైండ్ ది రేషియో ఆఫ్ A:B అని మెన్షన్ చేసిండు. ఏ మరియు బి అనే ఇద్దరు స్నేహితులు కొన్ని పండ్లు కొనడానికి పండ్ల మార్కెట్కి వెళ్ళారు. మొదటి దుకాణంలో బి మామిడికాయకు ఏ చొప్పున అంటే అమౌంట్ కొన్ని మామిడికాయలు కొన్నాడు. మరి ఏ బి కంటే 9 మామిడికాయలు ఎక్కువ కొన్నాడు. తర్వాత దుకాణంలో ఏ యాపిల్కు బి యూనిట్ ధర కొని యాపిల్ను కొన్నాడు. మరియు బి ఏ కంటే 18 యాపిల్ను ఎక్కువ కొన్నాడు. తర్వాత ఏ మరియు బి కొనుగోలు చేసిన పండ్ల నిష్పత్తి 4:7 అన్నారు. వారు పండ్లు కొనడానికి ఖర్చు చేసిన రూపాయలు మొత్తం సమానమని మెన్షన్ చేసిండు. మరి మొత్తం సమానమని మెన్షన్ చేసింది కాబట్టి ఆ ఒక్క కీ పాయింట్ సరిపోతుంది కదా మనకు. ఆ కీ పాయింట్ ఒక్కటి సరిపోతుంది. ఎందుకంటే ఈక్వల్ అమౌంట్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఆ ఈక్వల్ అమౌంట్ అనేది ఎవరైతే కనుక్కుంటారో ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా. క్లియర్ కదా. ఇక్కడ మనకి ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, ఏ పర్సన్ బి పర్సన్ షాప్కి వెళ్ళారు. ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేశానంటే మ్యాంగోస్ కొన్నాడు. ఓకేనా. యూనిట్ ప్రైస్ ఎంత? ఏ రూపీస్. 1 యూనిట్ అంటే 1 మ్యాంగో యూనిట్ ప్రైస్ ఇస్ ఏ రూపీస్ అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏ బాట్ 9 మ్యాంగోస్ మోర్ దాన్ బి అన్నాడు. ఓకే. క్లియర్ కదా. అంటే ఏ అనే పర్సన్ బి కంటే 9 మ్యాంగోస్ ఎక్కువ కొన్నాడట. ప్రైస్ ఎంత? ఏ అన్నాడు. క్లియర్. నెక్స్ట్ షాప్ బి ఇప్పుడు ఏం కావాలి? యాపిల్ యూనిట్ ప్రైస్ ఇస్ బి రూపీస్. బి బాట్ 18 మోర్ దాన్ ఏ బాట్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, బి అనే వ్యక్తి ఏ కంటే 18 ఎక్కువ ఏం కొన్నాడు? యాపిల్ పళ్ళను కొన్నాడు. తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఇచ్చాడు. రేషియో 4:7 అన్నాడు. 4:7 అన్నాడు. దాంతో పని లేదు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ రేషియో ఇచ్చిండు. కానీ మనం అడిగిన క్వశ్చన్ A:B అనేది కనుక్కోవాలి కదా. A:B కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా అమౌంట్ అనేది సేమ్ అనేది ఖర్చు పెట్టారు. ఇక ఖర్చు చేసిన రూపాయలు మొత్తం సమానం. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. ఆ ఈక్వల్ కీ పాయింట్ ఒక్కటి కనుక్కున్నట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది. క్లియర్ కదా. ఇప్పుడు ఇదంతా చూసినట్లయితే ఓకే, ఈ క్వశ్చన్ చదివితేనే మనకు 1 minute టైం పట్టింది. ఇక సొల్యూషన్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది కదా మనకు కావాల్సింది. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, లేదు నేను ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తే ఒక్కసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 1 అని రాస్తుంది చూడండి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ మనకు ఉన్నాయి ఏంటంటే టోటల్ 3 పాయింట్స్. ఆ 3 కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే మ్యాంగో అనేది యూనిట్ ప్రైస్ అనేది ఏ అన్నాడు. బి బాట్ 9 మ్యాంగోస్ మోర్ దాన్ బి బాట్ అన్నాడు. అంటే చూడండి, ఏ బి కంటే 9 మ్యాంగోస్ ఎక్కువ కొనాలి. యూనిట్ ప్రైస్ ఏ అన్నాడు. నెక్స్ట్ షాప్ బి బాట్ 18 మోర్ దాన్
ఏ బాట్ అన్నాడు. ఓకేనా, యాపిల్ యూనిట్ ప్రైస్ ఇస్ బి అని మెన్షన్ చేసిండు. అంటే సెకండ్ దాంట్లోనట బి అనే పర్సన్ ఏ కంటే 18 యాపిల్ ఎక్కువ కొన్నాడు, దాని యొక్క యాపిల్ యూనిట్ ప్రైస్ బి అన్నాడు. తర్వాత థర్డ్ కీ పాయింట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఓకేనా, ఏ అండ్ బి ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఆ ఖర్చులో సమానం అన్నాడు కాబట్టి ఈ 3 కీ పాయింట్స్ తోటి ఆన్సర్ అయిపోతుంది. అంతేకాని ఇదంతా చదివి 4:7 రేషియో ఇచ్చిండు, మన కాన్సన్ట్రేషన్ అంతా 4:7 కాదు, ఈక్వల్ 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 పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏ గురించి రాస్తున్నా, నెక్స్ట్ బి గురించి రాస్తున్నా, ప్రైస్ ఎంత ఉందో అదే రాస్తున్నా, ప్రైస్ అనేది. క్లియర్ కదా? ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మ్యాంగోస్ గురించి రాస్తున్నాం, మ్యాంగోస్. ఓకేనా, మ్యాంగోస్ గురించి రాస్తున్నాం. నెక్స్ట్ యాపిల్ గురించి రాస్తున్నాం, యాపిల్. ఈయన ఏం చేసిందంటే ఈయన ఎక్స్ కొంటే, ఓకేనా, బి అనేవాడు మ్యాంగోస్ ఎక్స్ తీసుకున్నట్లయితే ఏ అనే పర్సన్ ఏమన్నాడు, మోర్ దెన్ 9 అన్నాడు. మోర్ దెన్ ఎవరితో కంటే బితో కంపారిజన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే x+9 అన్నాడు. ఓకేనా, మరి యూనిట్ ప్రైస్ ఎంత, ఓకేనా, రూపీస్ ఏ అనుకోండి, ఏ అనుకున్నట్లయితే నెక్స్ట్ తర్వాత ఇక్కడ యాపిల్ గురించి చెక్ చేసినట్లయితే ఏ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తున్నా అంటే వై అని రాస్తున్నా. మరి బి అనే పర్సన్ ఏం చేయాలి, 18 మోర్ దెన్ ఏ అన్నాడు, అంతే కదా? కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే దీనికంటే 18 ఎక్కువ కాబట్టి +18 అని రాస్తున్నాం. తర్వాత ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే ఇది బిఏ కదా, ఇక బి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఏ ఇంటూ x+9, ఇది ఏ గురించి మాట్లాడుతున్నాం. ఇగో ఏ ఇంటూ x+9 ఇగో రూపీస్ ఎన్ని కొన్నాడు, అంతే కదా? టోటల్ అమౌంట్ రావాలంటే అంతే కదా? ఓకేనా, జనరల్గా ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాడు. ఓకేనా, ఒక మ్యాంగో ఎంత అంటే ఒక 25 రూపీస్ అని అనుకోండి. 2 మ్యాంగోస్ అంటే ఏం చేస్తాం, 50 అని రాస్తాం. ఎలా రాస్తాం, 2 × 25, 2 × 25 అంటే 50 కదా, కాబట్టి ఈ విధంగా రాస్తాం. 1 యూనిట్ అంటే 1 మ్యాంగో 25 అయితే 2 మ్యాంగోస్ తీసుకుంటే ఏం చేస్తాం, 2 × 25 కదా. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్రైస్ అంటే ఏ అనుకున్నాం, ఎన్ని తీసుకున్నాడు మ్యాంగోస్, x+9 అన్నాడు. క్లియర్. తర్వాత ఈ ఏ అనే పర్సన్, ఓకేనా, ఇక్కడ బి తీసుకున్నాడు కాబట్టి ప్రైస్ ఎంత బి. నెక్స్ట్ ఎన్ని యాపిల్స్ తీసుకున్నాడు, వై తీసుకున్నాడు కాబట్టి బి ఇంటూ వై. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈక్వల్ అన్నాడు కదా. ఏ అనే పర్సన్ ఏమో ఓకేనా ఏం చేసినంటే ఏ యూనిట్ తోటి x+9 ఏమో మ్యాంగోస్ తీసుకున్నాడు, నెక్స్ట్ బి యూనిట్ ప్రైస్ తోటి వై తీసుకున్నాడు. కాబట్టి రెండింటిని కలిపినాం, అతని యొక్క ఎక్స్పెండిచర్ వస్తుంది. సేమ్ అలానే బి రావాలి కాబట్టి బి గురించి మాట్లాడినట్లయితే ఏమైపోయిందంటే చూడండి, ఏ ఇంటూ ఎక్స్, ఇక ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ బి ఇంటూ వై +18, బి ఇంటూ 1 ఎంత y+18, y+18. క్లియర్ అయిపోయింది కదా. ఓకేనా, ఏ ఇంటూ ఎక్స్ ఎంత, ఏఎక్స్ ప్లస్ 9a ప్లస్ బీవై ఈక్వల్ టు ఏఎక్స్ అని రాసినాం ప్లస్ తర్వాత బీవై అని రాసినాం 18b అని రాసినాం. ఓకేనా, ఇక బీవై క్యాన్సల్, ఏఎక్స్ క్యాన్సల్, అంటే 9a ఈజ్ ఈక్వల్ టు 18b అని రాసినాం. బి నీటి తీసుకొస్తే a/b వచ్చింది, నెక్స్ట్ తర్వాత 18/9 వచ్చింది, అంటే ఎంత 2/1 వచ్చింది. 2/1 వచ్చిందంటే a/b ఈక్వల్ టు ఏం రాస్తున్నాం, 2:1 అని రాస్తాం. మరి 2:1 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ. ఓకేనా, అంటే నీకు ఇది రాయడం వస్తే ఈజీ, అవునా కదా? లేదు నాకు రాయడమే రాలేదనుకోండి, కాన్సెప్టే రాలేదన్నట్టు కదా. అంటే మ్యాంగో యూనిట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, యాపిల్ యూనిట్ ప్రైస్ బి అనుకోండి, ఆల్రెడీ అక్కడ ఇచ్చిండు. నెక్స్ట్ ఏ అనే పర్సన్ ఏం చేసినంటే యాపిల్ అనేవి బి కంటే 9 ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే x+9 ఏంది, యాపిల్ అనేవాడు బి అనే పర్సన్ ఏ కంటే 18 ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇది వై అంటే y+18. ఇక్కడ వరకు క్లియర్. కాబట్టి ఏ ఇంటూ x+9 తర్వాత బి ఇంటూ వై అని రాసినాం, కలిపినాం. తర్వాత ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ y+18. ఇక్కడికి వెళ్ళి వచ్చిన రేషియో ఏంటిది, ఏ:/b. ఇలా రాస్తే కొంచెం మనకి ఏమనిపించిందంటే లెంతీగా అనిపించింది. అలా కాకుండా డైరెక్ట్ చేయలేమంటే డైరెక్ట్ చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. మెథడ్ 2 చేస్తున్నాం. మెథడ్ 2 ఇది ఏ, ఇది బి అనుకోండి. ఓకేనా, ఇది నంబర్స్ అనుకోండి. నెక్స్ట్ తర్వాత రూపీస్ అనుకోండి, నంబర్స్ రూపీస్. ఓకేనా, నంబర్స్ ఇది ఏంటిదంటే ఫస్ట్ మ్యాంగో గురించే కదా, మ్యాంగో కాబట్టి ఈయన 1 రూపీ తీసుకుంటే అంటే 1 తీసుకుంటే మ్యాంగో ఈయన ఎన్ని తీసుకోవాలి, మోర్ దెన్ 9 అన్నాడు, అంటే 1కు 9 యాడ్ చేస్తే 10 కదా, 10 అంటే యూనిట్ ప్రైస్ ఎంత, ఏ క్లియర్, క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత ఇది దేని గురించి, మ్యాంగో గురించి. నెక్స్ట్ ఇది రాస్తున్నాం, ఇది ఏ, బి అని రాస్తున్నాం. ఇది దేని గురించి అంటే యాపిల్ గురించి. ఏ అనే పర్సన్
ఒక యాపిల్ తీసుకుంటే బి అనే పర్సన్ ఏం చేసిండు మోర్ దెన్ 18 అంటే 1కు 18 యాడ్ చేస్తే 19 కదా, ఇగో 19 క్లియర్. మరి దీని యొక్క ప్రైస్ ఎంత బిఏ కదా, బి కాబట్టి ఇప్పుడు ఏ గురించి రాసినట్లయితే ఇగో 10 ఇంటూ ఏ 10A ప్లస్ 10A ప్లస్ బి ఎంత ఏ గురించి మాట్లాడు 1 ఇంటూ బి అంటే బి ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఎంత ఏ ప్లస్ తర్వాత 19 ఇంటూ బి అంటే 19B వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. 10కు ఏ ఎంత 10కు 1కు డిఫరెన్స్ 9A, తర్వాత 19కు 1కు డిఫరెన్స్ ఎంత 18B కాబట్టి 9 1s 9 2s అంటే 8:b ఈక్వల్ టు 2:1 వచ్చింది. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. మెథడ్ 2 అనేది వెరీ ఈజీ కాబట్టి ఇలానే కాన్సన్ట్రేషన్ పెట్టండి. క్లియరా కదా. ఎందుకు సెకండ్ మెథడ్ తర్వాత కాన్సెప్ట్ చెప్తున్నా అంటే క్వశ్చన్ లెంతీ ఉన్నా కూడా యాక్చువల్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయరు. ఒక్క మన దగ్గర మాత్రమే డిస్కస్ చేస్తాం, కాన్సెప్ట్ ఇస్తాం, లాజిక్ అనేది ఇస్తాం. ఓకేనా. సెకండ్ మెథడ్ మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. ఏ అనే పర్సన్ ఫస్ట్ మ్యాంగో గురించి, మ్యాంగో యూనిట్ ప్రైస్ ఎంత ఏ అనే పర్సన్ బి కంటే ఎన్ని ఎక్కువ తీసుకోవాలి, మనకు 9 అన్నాడు కాబట్టి బి అనేవాడు 1ని తీసుకుంటే 1కు 9 ఎక్కువ అన్నాడు కాబట్టి 1 + 9 అంటే 10. యూనిట్ ప్రైస్ ఎంత ఏనే కదా, క్లియర్. ఇది మ్యాంగో గురించి. నెక్స్ట్ యాపిల్ గురించి, ఏ అనే పర్సన్ కంటే బి అనే పర్సన్ ఎన్ని యాపిల్ ఎక్కువ తీసుకున్నాడు మోర్ దెన్ 18. ఏ 1 తీసుకుంటే బి అనేది 18 ఎక్కువ కదా, 1 + 18 అంటే 19. నెక్స్ట్ తర్వాత యూనిట్ ప్రైస్ ఎంత బి కాబట్టి ఈక్వల్ చేస్తే అయిపోతుంది. ఆన్సర్ అయిపోయిందా లేదా. కాబట్టి ఎంత వచ్చింది 10A + b = a + 19b కదా. 10కు 1కు డిఫరెన్స్ 9A, బీకు 19కు డిఫరెన్స్ 18, a:b 2:1 ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సా కదా. నువ్వు క్వశ్చన్ చదివేలోపు ఆన్సర్ అనేది పెట్టేసినాం. కాబట్టి మీరు ఇంతకుముందు చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి మన అరిథమెటిక్ 5Gలో మాత్రమే ఉండడం జరిగింది. మీరు ఎంటైర్ మనకు ఏపీ అండ్ తెలంగాణలో చెక్ చేసినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కడ కూడా దొరకవు. పోనీ మరి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే మరి క్వశ్చన్స్ ఇంత పెద్దగా ఉన్నాయి, మరి ఇంత పెద్ద క్వశ్చన్స్ అవసరమని కొంతమందికి డౌట్ వస్తుంది. అవునా కదా. మరి ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కదా, ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్సే కదా, నెక్స్ట్ తర్వాత ఇంటెలిజెన్స్లో వచ్చిన క్వశ్చన్సే కదా. మరి ఇలాంటి క్వశ్చన్సే కదా నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే రేపటి రోజున ఇన్ కేసు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, రైల్వే కావచ్చు, తర్వాత ఎస్ఎస్సి కావచ్చు, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, CSAT కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా. ఫస్ట్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్సే నేర్చుకోకుంటే ఇక మనకు 2023 తెలంగాణ ఎస్ఐలో ఇచ్చిన క్వశ్చన్ చెక్ చేస్తే క్వశ్చన్ అనేది లెంత్ ఉంది కాబట్టి క్వశ్చన్స్ అనేవి పెద్దగా వచ్చినాయి, టఫ్ వచ్చిందని అన్నారే. నువ్వు ప్రాక్టీస్ చేయకుంటేనే అవి టఫ్. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్తే బై కొడతావు. బై మ్యాక్సిమం మార్క్స్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా మన అరిథమెటిక్ 5Gలో ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మోడల్స్ కావచ్చు, ఇచ్చిన ఏకైక పర్సన్ అంటే బుక్స్ పరంగా కావచ్చు, ఆన్లైన్ పరంగా కానీ ఆఫ్లైన్ల పరంగా కానీ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ 1 పర్సన్ మహేందర్ అగర్వాల్ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే ఎగ్జామ్లో నువ్వు ఎలా ఇచ్చిన క్వశ్చన్స్ అనేది ఈజీగా ప్రాబ్లం అనేది గెట్ ఆన్ అవుతావు. ఇక నెక్స్ట్ ఇంకొక అనౌన్స్మెంట్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఎవరైతే ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ కోసమే ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఉండాల్సిన బుక్ ఏంటంటే మన ప్రీవియస్ పేపర్స్ అనేవి. ఓకేనా. ఇందులో అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ఉండడం జరిగింది. 2011 నుంచి 2025 వరకు ఇందులో మనం ఇవ్వడం జరిగింది. 2011 ఎందుకు ఇచ్చినామంటే 5 ఆప్షన్స్ ఇచ్చిండు. 2012 అంటే 1/2 నెగిటివ్ ఇచ్చిండు కాబట్టి ఆ రెండు కూడా యాడ్ చేసి ఇచ్చినాం. ఓకేనా. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు సొల్యూషన్తో మ్యాథ్స్ పరంగా ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట మనమే. కాబట్టి ఓకే, కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఈ ప్రీవియస్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతుండో, మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ ఎలా చేయాలి, లాజికల్ అనేది ఎలా చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సొల్యూషన్ తోటి మ్యాథ్స్ పరంగా బుక్ అనేది మనమే రిలీజ్ చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువ. మీకు పేపర్ అనేది ప్యూర్ వైట్ ఇవ్వడం జరిగింది. ఒక 776 పేజెస్ తోటి మీకు ఇచ్చిన కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఏపీ మరియు తెలంగాణ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే.